హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ప్రయాగరాజ్ ట్రిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ట్రిప్ ఎలా జరిగింది, ఎలా ప్లాన్ చేసుకున్నాం అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మేము ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము, బట్ టికెట్స్ దొరకలేదు. ఫ్లైట్ బుక్ చేసుకుందాం అనుకున్నాము, కానీ హెవీ కాస్ట్ ఉన్నాయి. ఫ్లైట్ ఛార్జెస్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో ఇంకా ఆలోచించి లాస్ట్కి మా కార్లోనే వెళ్దామని అనుకున్నాము. ఒక డ్రైవర్ని కూడా తీసుకెళ్ళాము, ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కదా. నాన్ స్టాప్గా డ్రైవింగ్ చేసుకుంటే ఎక్కడ ఆపకుండా అలా వెళ్ళాము. ఓన్లీ ఫుడ్కి మాత్రమే మేము కార్ ఆపాము. లంచ్ చేసే దగ్గర ప్లే ఏరియా ఉంటే పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు. నైట్ కూడా ట్రావెల్ చేస్తూనే వెళ్ళాము. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 24 అవర్స్లో ప్రయాగరాజ్ రీచ్ అయ్యాము. మేము హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్కి ఎగ్జాక్ట్లీ 24 అవర్స్ టైం పట్టింది. మేబీ మౌలి అమావాస్య రోజు జరిగిన ఇన్సిడెంట్ చూసి అందరూ భయపడి డ్రాప్ అయ్యారో ఏమో కానీ తెలియదు. కానీ పబ్లిక్ అయితే ఆ రోజు లేరు, చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు. 29th నైట్ స్టార్ట్ అయ్యాము. 30th నైట్ మేము రీచ్ అయ్యాము. 29th మౌలి అమావాస్య కాబట్టి అందరు పబ్లిక్ ఉంటారు, బాగా వెళ్ళకండి, పిల్లలు తీసుకెళ్ళకండి అని అన్నారు. బట్ నాకు పిల్లలు లేకుండా వెళ్ళాలనిపించలేదు. సో మన పిల్లలు మనం చూసుకోలేము అనుకొని నేను పిల్లలు తీసుకొని వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళి చూసి షాక్ అయ్యాము, అసలు పబ్లికే లేరు. 29th అమావాస్య అవగానే 30కి అందరు రిటర్న్ అయ్యారు. అందుకని 30th నైట్ రోజు ప్రయాగరాజ్ మాత్రం మొత్తం ఖాళీగా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద అసలు పబ్లిక్ లేరు. మేమైతే మంచిగా ఫొటోస్ దిగాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. చూసారు కదా, ఎక్కడ పబ్లిక్ కనిపించట్లేదు. రోడ్లన్నీ ఇలా ఖాళీగా ఉన్నాయో చూడండి. ఇది ఓల్డ్ నైని బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనము కిందికి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ తప్పిపోతారో అని భయపడి అందరూ ఒక తాడును పట్టుకొని ఇలా నడుస్తున్నారు. సంగమం దగ్గరికి 2 kilometers డిస్టెన్స్లో వెహికల్ పార్క్ చేశాము. అక్కడ వరకు వెహికల్స్ వెళ్ళనిచ్చారు. కానీ అమావాస్య రోజు అయితే 10-20 kilometers బయటనే వెహికల్స్ ఆపేశారట. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ లేరు కాబట్టి 2 kilometers డిస్టెన్స్లో మేము వెహికల్స్ ఆపుకున్నాము. అక్కడి నుంచి 2 kilometers బై వాక్ సంగమం దగ్గరికి వెళ్ళాము. మార్నింగ్ 8 అవుతున్నా కానీ ఫుల్ ఫాగ్ ఉంది. ఇలా అసలు ఏమీ కనిపించట్లేదు. అలా నడుస్తూనే వెళ్తూనే ఉన్నాం మేము. ఇదే సంగమం, ఇక్కడనే 3 నదులు కలుస్తాయి. ప్రయాగరాజ్ వచ్చే వాళ్ళు సంగమం దగ్గర స్నానాలు చేయాలి. ఇక్కడ 3 నదులు అక్కడే కలుస్తాయి. కొందరు తెలియక యమునా నదిలో, గంగా నదిలో స్నానం చేస్తున్నారు. అలా కాకుండా 3 నదులు కలిసే చోట స్నానాలు చేయాలి. మేము 3 నదులు కలిసే చోట బోట్లో వెళ్ళాలనుకున్నాం. కానీ అప్పుడు మౌలి అమావాస్య రోజు నుండి ఫుల్ పబ్లిక్ అవ్వడం వల్ల బోట్లు ఆపేస్తారని చెప్పారు. బోట్లో వెళ్ళే వాళ్ళు త్రివేణి సంగమం అని చెప్పి వేరే దగ్గరకు వెళ్ళి స్నానం చేయమంటున్నారు. కానీ 3 నదులు కలిసే చోటకు తీసుకెళ్ళట్లేదు. మీరు వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్లీ అడిగి కరెక్ట్గా కనుక్కొని ఎక్కండి బోట్ ఎక్కేటప్పుడు. నదిలో స్నానం చేశాక సంగమం దగ్గర పాలు అమ్ముతున్నారు. పాలు తీసుకొని నదిలో పోయాలనంటే మేము కూడా నదిలో పోసాము. స్నానాలు చేశాక నదిలో దీపాలు వదిలిపెట్టాము. ఇక్కడ ఇంకా చూడాల్సినవి బడే హనుమాలు, నాగవాసుకి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. బట్ మాకు టైం సరిపోలేదు. అక్కడ పబ్లిక్ బాగా ఉన్నారు. దర్శనానికి 2-3 hours పడుతుందని చెప్పారు. సో మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. బోట్ నడిపే అతను ఇక్కడ మాకు ఫ్రెష్ నీళ్ళు పట్టించాడు. మిడిలో నుంచి తీసుకొచ్చి నీళ్ళు పట్టిస్తే అవి తీసుకొచ్చుకున్నాం. ఇది మహాకుంభమేళం అండి. 144 years తర్వాత వచ్చింది. మళ్ళీ 144 years తర్వాత వస్తుంది. సో తప్పకుండా మీకు వీలైనంత వరకు అందరూ వచ్చి ఇక్కడ కుంభమేళంలో ప్రయాగరాజ్లో స్నానాలు చేయండి. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదు. ఇది మన జనరేషన్లో రావడం మన అదృష్టము. ఇది మళ్ళీ రాదు ఈ అవకాశము. సో తప్పకుండా వీలైనంత వరకు రావడానికి అందరూ ట్రై చేయండి. ఇక్కడ పబ్లిక్ కూడా అంత ఎక్కువ లేరు, ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. ఇలా సక్సెస్ఫుల్గా ప్రయాగరాజ్లో కుంభమేళలో మా స్నానాలు అయిపోయాయండి. ఇక్కడ నుంచి మేము అయోధ్యకి వెళ్దాం అనుకున్నాము. అయోధ్య ప్లాన్ చేసుకున్నాము. అయోధ్య నుండి కాశీ, గయా కూడా వెళ్ళాము. ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.